కొంచెం సైడ్ నా పేరు సంధ్యలత. నేను సత్యనారాయణపురంలో రెంట్కుండేదాన్ని. అక్కడ రవణమ్మ అనే ఒక ఆమె మా ఇంటి పక్కన రెంట్కుండేది నాతో పాటు. ఆ ఇంటికి విజయ్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ప్రిన్సిపాల్, ఆయన కనిగిరి మండలం కంచెనవారిపల్లి హై స్కూల్ హెడ్ మాస్టరు. ఆయన వస్తూ పోతూ మాకేదో పరిచయం అయ్యాడు. ఆయన హౌస్ కట్టుకుంటూ ఏదో డబ్బులు అడుగుతుంటే ఇస్తుండేవాళ్ళం, మాకు రిటర్న్ ఇస్తూ ఉండేవాడు. అలా బాగా పరిచయం కొంచెం ఏర్పడి ఈ మధ్యకాలంలో ఏమైందంటే మా హస్బెండ్కి జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి 10 లక్షలు అమౌంట్ ఖర్చు అయ్యిద్ది, డిఈఓ నాకు బాగా ఫ్రెండు, డిఈఓ ఏది చెప్తే అది వింటారు నా మాట అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను నా కాడ అమౌంట్ లేదు అని చెప్తే గోల్డ్ తీసుకెళ్ళి బంగారు కొట్టుకు తీసుకెళ్ళి నన్ను మా హస్బెండ్ ఇద్దరిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టించేసి అమౌంట్ తీసుకొని 10 లక్షలు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మేము స్కూల్ దగ్గరికి వెళ్ళి అడగంగా నా దగ్గర అమౌంట్ లేవు, నేను ఇవ్వలేను, నా కాడ బంగారం ఇప్పించమన్నా ఇప్పించలేను, నా దగ్గర కష్టం అని చెప్పి ఇక్కడికి వస్తే చంపేస్తాను అని బెదిరించి మమ్మల్ని గొడవ చేశాడు అక్కడ. సరే అని చెప్పి అయినా మేము 4-5 టైమ్స్ కనిగిరి వెళ్ళేసి వచ్చాము. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి తిరిగి వెళ్ళేసి వచ్చేసాము. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఒంగోలు వచ్చేసిన తర్వాత 10వ తారీఖు మా హౌస్కి వచ్చాడు అతను. మా హౌస్కి వచ్చేసి బ్యాంక్కి చెక్స్ ఇచ్చేసి ఇవి వేసుకోండి, అమౌంట్ నాకు లోన్ వచ్చింది అని అన్నాడు. అది ఫేక్ సైన్ పెట్టి ఇచ్చాడు. చెక్స్ కూడా బ్యాంక్కి చెక్లు కూడా ఉన్నాయి. తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టంగా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఎస్ఐ గారు, సిఐ గారు అందరు నిర్లక్ష్యంగా చేస్తే తర్వాత మేము ఎస్పీ గారిని అందరినీ డిఎస్పీ గారికి చేస్తే డిఎస్పీ గారు పాపం చేశారు. ఎస్ఐ గారు మటు కొంచెం నిర్లక్ష్యం చేసి కేసు ఎప్పుడుకో కట్టారు. 24వ తేదీ కంప్లైంట్ ఇస్తే మొన్న కట్టారు. తర్వాత ఒక అతను వ్యక్తిని అసలు స్టేషన్కే పిలిపించట్లేదు వాళ్ళు. ఆ భాస్కర్ రెడ్డి కంచెనవారిపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్ని అసలు పిలిపించట్లేదు. తర్వాత నేను స్టేషన్ చుట్టూ ఉదయం సాయంత్రం ఒక 15 రోజుల పాటు తిరిగాను స్టేషన్ చుట్టూ. తర్వాత మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి కూడా కాల్స్ చేస్తే అప్పుడు పట్టించుకొని కేసు కట్టారు అతని మీద. తర్వాత డిఈఓ గారిని కూడా కలిసాము. నేను ఆ మేడం గారు నిన్న లేరని చెప్పారు. ఎవరో సార్ ఉన్నారు అక్కడ, ఎవరో సార్, ఆ సార్ని కలిసాము. ఆ సార్ కంప్లైంట్ రాసిమన్నారు, రాసి ఇచ్చేసి వచ్చామండి. వచ్చిన తర్వాత అతను ఫోన్ చేసి ఒక కనిగిరి వాళ్ళ బాబాయో ఎవరో అని చెప్పారు. శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచి, అది పసుపుగల్లు సర్పంచి అతను మాజీ సర్పంచి. అతను ఇష్టం వచ్చినట్టుగా చెక్కులు ఇవ్వడానికి మా ఇంటికి వస్తే గంటసేపు మీ ఇంట్లో ఎందుకున్నాడు, అతను మీ కాడికి ఎందుకు వచ్చాడని చెప్పి నన్ను అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు శ్రీనివాసరెడ్డి అని అతను. మొత్తం మా దగ్గర ఉన్నాయండి అతను మాట్లాడినవి మొత్తం. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇలా మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిగా పట్టించుకోవట్లేదు వాళ్ళు. అది సార్. ఎలాంటి న్యాయం? మా బంగారం మాకు తెచ్చిమని అడుగుతున్నాం సార్. అతన్ని విజయ్ భాస్కర్ రెడ్డిని అడుగుతున్నాం. మా గోల్డ్ మాకు ఇప్పించమని అడుగుతున్నాం. మా హస్బెండ్ ఎక్కడో హైదరాబాద్లో జాబ్ చేసుకునేవాడు సార్. అలాంటిది నేను ఆ జాబు పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు ఇంట్లో, అన్నీ పోయినాయి సార్. వాళ్ళిద్దరి మీద ఉన్నత అధికారులకి కంప్లైంట్ అయితే ఇస్తాను, నాకేమైనా వాళ్ళిద్దరే అని. విజయ్ భాస్కర్ రెడ్డి కంచెనవారిపల్లి హెడ్ మాస్టరు, ఈ పసుపుగల్లి వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచి శ్రీనివాసరెడ్డి. అదేమనంటే ఆయన మాకు శివప్రసాద్ రెడ్డి దగ్గర ఉంటాను, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దగ్గర ఉంటాను, నాకేం కాదని మాట్లాడుతున్నారు అతను మమ్మల్ని. అది సార్.
నన్నైతే ఆ వైసీపీ అతని పేరే పసుపుగల్లు మాజీ సర్పంచ్ అయితే చండాలంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేనేమన్నా చేసుకున్నా, నాకేమన్నా అయినా చింటా విజయ్ భాస్కర్ రెడ్డి, కన్నిగిరి మండలం కంచనవారిపల్లి హై స్కూల్ హెడ్ మాస్టరు, పసుపుగల్లు సర్పంచ్ మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరే. నాకేమన్నా అయినా, నేనేమన్నా చేసుకున్నా వీళ్ళిద్దరే కారణం. అది చెప్పాలని 5 years నువ్వు తీసుకున్నాడు. ఒక హెచ్ఎం మోసం చేస్తాడు అనుకుంటామా సార్? ఒక స్కూల్ హెచ్ఎం అతను. అతనే నమ్మించాడు. ఆల్రెడీ నేను ఇప్పించాను కనిగిరిలో వేరే వాళ్ళకని మాకు చెప్పాడు సార్ అతను. ఎవరో ఇస్తే అంటే ఇంక మాకేం చేయమంటారు సార్? ఈ చెక్కులు ఇచ్చి ఇవన్నీ ఇస్తే మేము నమ్మాము, మాకేం తెలుసు?